హాయ్ సార్. నమస్తే. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ద వరల్డ్. అవును. ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ మెయిన్స్లో ఆప్షనల్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకోవడమే పెద్ద టాస్క్. ఆ, ఆ లిస్ట్ ఏమో చాంతార్ లాగా 48 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అవును. ఏం తీసుకోవాలనేది చాలా వరకు డౌట్ ఉంటుంది. వాళ్ళు చదివిన సబ్జెక్ట్ తీసుకోవాలా, జనరల్ సబ్జెక్ట్ తీసుకోవాలా. అవును. ఈ ప్రాబ్లంలో ఉంటే ఇప్పుడు ఇంకొక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది, ఆప్షనల్ తీసేస్తారంట, ఆ, లేదా ఆప్షన్ ఉంటుందా పోతుందా అని డౌట్ ఉంది. టెలిగ్రామ్లలో బాగా జరుగుతుంది. అవును సార్. పిల్లలు పాపం కన్ఫ్యూజ్ అవుతుంది. ఎస్ సార్. సో మీరేం చెప్తారు? విల్ ఆప్షనల్ స్టే ఫర్ లాంగ్ ఆర్ విల్ బి రిమూవ్? ఆప్షన్ తీసేస్తారు. తీసేస్తారు. తీసేస్తారు, తీసేయాలి కూడా. నా పర్సనల్ ఒపీనియన్. ఓకే. ప్రోస్ కాన్స్ రెండు ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ నా పర్సనల్ ఒపీనియన్ తీసేయాలని. ఓకే. బట్ నెక్స్ట్ 25-26 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దే మస్ట్ ప్రిపేర్. వాళ్ళ ఆప్షన్ ప్రిపేర్ అవ్వాల్సిందే. మీకైతే పోదు. 24లో ఉంటుంది. 24 ఉంది ఆల్రెడీ క్వశ్చన్ వచ్చేసి. సో 25-26 ఈ రెండింటిలో మాత్రం కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలి. 2 అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు. 26 వరకు ఆప్షన్ ఉంటుంది. ఓకే. 100%. అంటే ఎందుకు సార్ 26 ఎందుకు 27 వాళ్ళకు ఉండదు? బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కొంచెం ఇస్తాను, దాని వల్ల అర్థమైపోతుంది నాకు కాన్ఫిడెన్స్ ఎంత ఉందా అని చెప్పి. ఓకే. 2011లో సీసెట్ ఇంట్రడ్యూస్ చేశారు, విచ్ దే మేడ్ కంపల్సరీ. అంటే దానిలో కంపల్సరీ మెరిట్ వస్తేనే మెయిన్స్కి వెళ్తాం. అప్పుడు ఏమైందంటే చాలా మంది రూరల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, తెలుగు మీడియం నుంచి లేకుంటే ఇట్లా హిందీ మీడియం నుంచి వచ్చిన స్టూడెంట్స్, వాళ్ళకి ఇబ్బంది ఏమైపోయిందంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అర్బన్ స్టూడెంట్స్ చాలా ఎక్కువ పర్ఫామ్ చేశారు. దాన్ని వాళ్ళకు అన్ఫేర్ అడ్వాంటేజ్ ఉంది. సో దానివల్ల గొడవలు అయిపోయేసరికి సీసాట్ అగైన్ బికేమ్ క్వాలిఫైయింగ్ పేపర్ ఇప్పుడున్న ఫార్మాట్ లో ఉంది. దాని తర్వాత అదే టైంలో దే హ్యావ్ అప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఒక ఆప్షన్ ఉందంటే పిఎస్ఐఆర్, ఆంథ్రోపాలజీ, సోషాలజీ ఏదో ఒకటి ఉంటుంది కదా. అప్పుడు 2 ఒక ఆప్షనల్ పిఎస్ఐఆర్, ఇంకో ఆప్షనల్ ఆంథ్రోపాలజీ. 2 సెలెక్ట్ చేసుకోవాలి. 2 సెలెక్ట్ చేసుకొని రాయాలి. సో 2 జిఎస్ పేపర్లు తక్కువ ఉండేది కొంచెం. సో అది కూడా ఒకటి చేంజ్ చేసేది. ఇప్పుడున్న ఫార్మాట్ కి తీసుకొచ్చారు. ఆ ఆప్షన్ ఒకటి తీసేసారు. సో ఇమీడియట్ 2 ఫార్మాట్లు అయినాయి కదా, 2 చేంజెస్ అయినాయి, రిఫార్మ్స్ జరిగినాయి, చాలా బిగ్గెస్ట్ రిఫార్మ్స్. దానివల్ల అందరికి భయం స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి ఇది ఆప్షనల్ చేంజ్ ఉండదు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ రౌండ్ లో పడుతుంది టైం పాస్ కి. అడ్మిషన్స్ టైం కదా, పిల్లలందరూ జాయిన్ అయ్యే టైం, చదవాలి, కన్ఫ్యూజన్ చేద్దామని చెప్పి. ఇప్పుడు ఏమైతుందంటే 10 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు మధ్యలో 2017లో బాస్వాన్ కమిటీ పడింది అనమాట. బాస్వాన్ సార్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ ఐఏఎస్ ఆఫీసర్. భర్తేంద్ర సింగ్ బాస్వాన్. చాలా ప్రామినెంట్, వన్ ఆఫ్ ద సూపర్ స్టార్స్ ఆఫ్ ఐఏఎస్. అలా ఉంటది అన్నమాట. ఆయన పెట్టి మీరే రిఫార్మ్ చేయాలి. ఫ్రమ్ హిమ్ కేమ్ లాట్ ఆఫ్ గుడ్ రికమెండేషన్, గ్రేట్ రికమెండేషన్. ఓకే. టు మేక్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ ఎవ్రీవన్. ఓకే. అలాంటివి వచ్చాయి. దానిలో వన్ ఆఫ్ ద ఫ్యూ రికమెండేషన్స్ ఆర్ స్పెక్యులేషన్స్ అని అంటున్నారు, కాకపోతే నా సైడ్ నుంచి అది రికమెండేషన్ అని ఫీల్ అవుతున్నాను. ఆ రికమెండేషన్ చదవాలంటే మనకి అవైలబుల్ ఉందా సార్? గవర్నమెంట్ వెబ్సైట్ లో డిఓపిటీ లో ఉంటది, బట్ అఫీషియల్ గా అన్ని ఇవ్వలేదు బయటికి. బికాస్ 2017లో రికమెండేషన్స్ వచ్చినప్పుడు ఆ రికమెండేషన్స్ ని యూపీఎస్సీ తీసుకొని గవర్నమెంట్ వరకు ఇచ్చింది, కానీ గవర్నమెంట్ డిడెంట్ టేక్ ఎనీ యాక్షన్. అలా పెట్టింది అన్ని. బయట వదిలితే ఇష్యూస్ భయపడతారని చెప్పి. అంటిల్ దే ఆర్ సర్టన్ హౌ టు టేక్ దిస్ ఫార్వర్డ్ రికమెండేషన్స్ ని అప్పటివరకు వాళ్ళు బయటకి ఏం పెట్టారు సరే. బట్ దేర్ ఆర్ రికమెండేషన్స్ విచ్ సెట్ అప్పర్ లిమిట్ ఏజ్ ని కట్ చేయడం, ఆప్షనల్ తీసేయడం, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. వెరీ గుడ్ రికమెండేషన్స్. 180 ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే మనకి ఏదైతే వ్యాకెన్సీ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నాయో వాళ్ళే కూడా కవర్ అవుతాయి. ఇట్లాంటివి దేర్ ఆర్ గుడ్ రికమెండేషన్. సో దీనిలో ఏం జరిగిందంటే ఆప్షనల్ తీసేస్తామని చెప్పారు. ఇప్పుడు 2024, 2017 ఆ టైం తర్వాత. సో ఆల్మోస్ట్ 10 years నుంచి ఏం జరగలేదు. ఇప్పుడు ఏదో జరుగుతుందని లేదు, కానీ ఒక్కటి కాన్ఫిడెన్స్ ఉంది చెప్తున్నా అంటే 2013లో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది అనమాట. యూపీఎస్సీ మీరు సడన్ ఇట్లా 2011లో 2013లో ఫట్ఫట్ ఇష్టం ఉన్నట్టు చేంజ్ చేయకండి, నోటిఫికేషన్ వచ్చినప్పుడు సర్ప్రైజ్ లాగా ఆ సర్ప్రైజ్ అటాక్ ఆపి పిల్లల జీవితాలు ఒకవేళ చేంజ్ చేద్దాం అనుకుంటే మినిమం 2 years టైం ఇవ్వండి వాళ్ళకి. 2 అటెంప్ట్లైనా ఇచ్చినాక చేంజ్ అవుతుందని చెప్పండి అని చెప్పి గైడ్ లైన్స్ ఇచ్చింది. సో దట్ ఇన్ దట్ టైం దే కెన్ ప్రిపేర్. ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయితే ఉంటారో వాళ్ళు మిస్ అవ్వకుండా, కొత్త ప్రిపేర్ అయ్యారు 20 ఇప్పుడు 2 years తర్వాత అటెంప్ట్ ఇచ్చే వాళ్ళు ఆప్షనల్ చదవకుండా ఉంటారు, ప్లాన్ చేసుకోవచ్చు. ఎస్. సో అలా ఇచ్చింది. అకార్డింగ్ టు మీ గవర్నమెంట్ కూడా అంత పిచ్చింది కాదు. ఇఫ్ దే మేక్ ఎనీ చేంజెస్ లైక్ దట్ ఆల్సో 2 years టైం ఇచ్చి కూడా కొంచెం ఇబ్బందులు అవుతాయి. దే విల్ గివ్ అట్లీస్ట్ 4-5 years టైం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ అయ్యి ఆప్షన్ మీద చాలా హెవీగా డిపెండ్ అయి ఉన్న వాళ్ళు ఆప్షన్ సడన్ గా తీసేస్తే వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు, టైం ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళకి ఆప్షన్ వల్లే క్లియర్ మెయిన్ స్కేల్ ఉన్నారు. ఆప్షనల్ 300 వరకు వచ్చాయి, మిగతా దానిలో తక్కువ వచ్చాయి. నెక్స్ట్ అటెంప్ట్ లో ఆప్షనల్ తీసేస్తున్నారు వాళ్ళకి తెలిసినప్పుడు దే విల్ బి వెరీ యాంగ్రీ అండ్ దట్ విల్ ఎఫెక్ట్ ఓట్ బ్యాక్. అంటే ఈ ఇష్యూ మీద ఒక రీల్ చూసాను సార్. 2025లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఆప్షనల్ ప్రిపేర్ అవ్వండి, ఎక్కడికి పోదు. 26కి ప్రిపేర్ అవుతుంటే కనుక December 2024 వరకు ఆగండి,
ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, Hmm. ఈ గవర్నమెంట్ ఉన్న పేరు ఏంటంటే రాడికల్ డెసిషన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. లైక్ నాట్ క్రిటిసిజం, జస్ట్ Yeah. జనరల్ ప్రొసీజర్ చూసుకుంటే ఆర్టికల్ 370 కావచ్చు, రామ్ మందిర్ కావచ్చు, ఏదైనా ఉమెన్ రిజర్వేషన్, Yes, yes. ట్రిపుల్ తలాక్, ఇలాంటి ఎన్నో డెసిషన్ తీసుకుంటున్నారు. కాబట్టి ఈ బాసన్ కమిటీ రికమెండేషన్స్ కూడా యాక్షన్ తీసుకుంటారు, కొత్తగా మళ్ళీ అదే పార్టీ రూల్లోకి వస్తాయి అనేది ఒక చిన్న స్పెక్యులేషన్ ఇన్స్టాగ్రామ్ లో. Yes. ఇది కరెక్టే అంటారా? See, if you observe the government, Hmm. కొంచెం గవర్నమెంట్ యొక్క విధానాలు చూసుకుంటే గవర్నమెంట్ ఇస్ ట్రైంగ్ టు క్రియేట్ అ కల్చరల్ ఇంపాక్ట్, ఎడ్యుకేషనల్ ఇంపాక్ట్, కల్చరల్ ఇంపాక్ట్. కల్చరల్ ఇంపాక్ట్. ఐడియాలజీ మీద ఎఫెక్ట్ చేద్దామని ట్రై చేస్తారు ఓకే. మన ఇప్పుడు రైట్ లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్. Hmm. సో ఐడియాలజీ మీదనే దే ఆర్ వర్కింగ్ కంప్లీట్లీ మన ఐడియాలజీ. Hmm. దాని గురించి సివిల్ సర్వీసెస్ అనేది ఒక స్మాల్ యూజింగ్ ఒక టూల్ అంతే, Okay. అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి Hmm. ఫర్ దెమ్ రైట్ నౌ. కాకపోతే అగైన్ ఇట్స్ అబౌట్ స్టూడెంట్స్. Hmm. స్టూడెంట్స్ ఇస్ వెరీ పవర్ఫుల్. స్టూడెంట్ ని అంత ఈజీగా టచ్ చేయవద్దు, Yes. కొంచెం జాగ్రత్త పడతారు. ఓకే. 25 వాళ్ళు కంపల్సరీ అటెంప్ట్ చేయండి. Hmm. కానీ సుప్రీం కోర్ట్ ఇచ్చింది కావాలంటే 2 అవును. అటెంప్ట్స్ వదిలేయాలని చెప్పేసి 26 కూడా దానిలోకి వస్తుంది. Hmm. అండ్ కొంచెం భయంతోనే ఇంకో 2-3 ఇయర్స్ ఆపుతారు నెక్స్ట్ ఎలక్షన్ వరకు అయినా. కరెక్ట్ సార్ మీరు అన్నది. ఇప్పుడు ఏవైతే జరిగినాయో రాడికల్ చేంజెస్, ఇవి నాట్ సో రాడికల్. ముందు నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, పబ్లిక్ డొమైన్స్ మాట్లాడించడం, దాని మీద చర్చ జరిగించి తర్వాత చేస్తున్నారు. Yes, yes. కరెక్ట్ కరెక్ట్. ఆ కల్చరల్ ఇంపాక్ట్, ఐడియాలజీ మీద ఇంపాక్ట్ చేసినాక పీపుల్ ఒకసారి మొత్తం వాళ్ళకి సపోర్ట్ వచ్చినాక అప్పుడే డిసిజన్ తీసుకుంటారు. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. సో యూపీఎస్సీలో కూడా స్టూడెంట్స్ అందరితో మాట్లాడి వాళ్ళందరూ మన్ కీ బాత్ లో కూర్చొని ఒక అవును మీటింగ్ చేస్తారు అవును. ప్రైమ్ మినిస్టర్ గారు. దాని తర్వాతనే జరుగుతుంది ఏదైనా. అవును. ఇట్ విల్ టేక్ 1-2 years టైం. దే హావ్ టేకెన్ టైం. ప్రతి రిఫార్మ్ కి దే హావ్ టేకెన్ 5 to 10 years టైం Okay. ఆల్మోస్ట్. సార్ అయితే అసలు ఆప్షనల్ రిలవెన్స్ ఏంటి? అసలు ఆప్షన్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే సార్ ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ ఇవన్నీ జనరలిస్ట్ పోస్ట్ కదా. వన్స్ దే ఆర్ సెలెక్టెడ్ దే కెన్ బి యూటిలైజ్డ్ ఇన్ ఎనీ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు. Oh. మరి ఒక పర్టికులర్ ఆప్షనల్ స్పెషలైజేషన్ ఎందుకు పెట్టారు? అంటే యూపీఎస్సీ అనేది దే ఆర్ లుకింగ్ ఫర్ జర్నలిస్ట్. Hmm. జర్నలిస్ట్ కావాలి. Hmm. కానీ సమ్ పీపుల్ హ్యావ్ వెరీ స్పెషల్ నాలెడ్జ్ Hmm. ఇన్ సమ్ సబ్జెక్ట్స్ విచ్ కెన్ బి యూటిలైజ్డ్ ఇన్ యూపీఎస్సీ అని చెప్పి ఒక థాట్ ఉంది. Okay. సో ఆ స్పెషల్ నాలెడ్జ్ షోకేస్ అవ్వాలి, Hmm. సో దట్ దే కెన్ బ్రింగ్ గ్లోరీ టు దట్ ఫీల్డ్ వెన్ దే గెట్ ఇన్ టు సర్వీస్ Hmm. అని చెప్పి ఒక థాట్ ఉంది. బట్ ఇట్ వాస్ నాట్ ఇంప్లిమెంటెడ్ దట్ మచ్. అండ్ దాంతో పెద్ద ఏం లేదు, Hmm. నిజంగా రియల్ లైఫ్ లో ఇంపాక్ట్ లేదు. ఇప్పుడు కన్నడ లిటరేచర్ చేసి ఎవరైనా కన్నడ నుంచి టాపర్ అయ్యారు అంటే వాళ్ళ కర్ణాటకలో పడుతుందో లేదో తెలియదు. అవును. ప్రోస్ ఏంటంటే ఎవరైతే ఆ స్పెషలైజేషన్స్ ఉంటాయో వాళ్ళకు ఆప్షనల్ వాళ్ళకు అడ్వాంటేజ్ అవుతుంది. దే విల్ స్కోర్ అలాట్. ఈసారి ర్యాంక్ 1 ఉన్నారు, అవును. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకున్నాడు. యూపీఎస్సీకి ఇంకా రేపు పొద్దున గవర్నమెంట్ సర్వీస్ ఎక్కడ వరకు వస్తుంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్? హీ విల్ నాట్ బి సర్వింగ్ ఇన్ ఎనీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. ఇచ్చినా కూడా నాకు జనరల్ ఐఏఎస్ కావాలి, ఐ వాంట్ ఇంటరాక్ట్ విత్ పీపుల్ అనే చెప్తారు. అవును సార్. సో ఇంటరాక్ట్ పీపుల్ మీద ఫోకస్ అయ్యి వాళ్ళ వర్క్ ఉంటుంది. Hmm. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాను, దానికి హెడ్ చేయండి అని నువ్వు దట్ పర్సన్ నో పర్సన్ విల్ ఆస్క్. మేబీ వెరీ ఫ్యూ కెన్ బి యూటిలైజ్డ్ ఇన్ పిఎస్యూ. అప్పుడు పిఎస్సీకి వెళ్తారు. సింపుల్. Hmm. ఇఫ్ యూఆర్ టేకింగ్ యువర్ ఆప్షనల్ ఫ్రమ్ గ్రాడ్యుయేషన్, ఇప్పుడు ఐఐటీలలో అట్లా చేసి దాని సబ్జెక్ట్ తీసుకొని టాప్ చేయడం వేరు. బట్ ఈజ్ ఇట్ బీయింగ్ యూస్ఫుల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ? జనరలీ స్పీకింగ్. ఇప్పుడు నాకు పెన్షన్ రావట్లేదు, వెళ్తే నాకు ఒక వేరే నీకు పిహెచ్డి ఇన్ ఆంథ్రోపాలజీ మేబీ దట్ ఈస్ లిటిల్ బిట్ యూస్ఫుల్. బట్ ఎలక్ట్రిక్, మ్యాథ్స్ ఇవన్నీ నాకు యూజ్ అవుతాయి పబ్లిక్ కి. సో కొన్ని సబ్జెక్ట్స్ బై డిఫాల్ట్ యూజ్ అవ్వవు. ఓకే. సో అన్ని ఎందుకు అవసరం లేదు. సో వాట్ ఎవర్ ఇస్ జనరల్ అవి పెట్టుకుంటే సరిపోతే. దానికి ఆప్షన్ అది అందరికి జనరల్ చేసేద్దాం, స్పెషలైజేషన్ ఉందాం. సో ఆప్షనల్ తీసేస్తేనే బెటర్. అలా ఉన్నాం. సో కాకపోతే ఎవరైతే స్పెషల్ గా చాలా హై లెవెల్లో చదువుకున్నారో ఒక టాపిక్ ని, లేకుండా ఎన్ఐటీస్, ఐఐటీస్ నుంచి క్లియర్ చేస్తారో వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ అవుతుంది. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అవ్వట్లేదు మిగతా వాళ్ళకి ఎవరైతే లోకల్ కాలేజ్ చదివారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీర్ ర్యాంక్ 1 చూసుకుని ఎలక్ట్రికల్ ఇంజనీర్ చూసుకున్నా అన్నారు. మనకి ఎక్కడో ఏదో ఊర్లో సందులో మూలల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ చేసి వాళ్ళు కూడా వాళ్ళు తీసుకోవాలి, నేను తీసుకోవాలి, ఆ పోలికలు వస్తుంది. వాళ్ళు చదివిన లెవెల్ వేరు, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ లెవెల్ వేరు, టీచింగ్ మెకానిజమ్స్ వేరు. మనకి ఇచ్చిన ఫెసిలిటీస్ చాలా తక్కువ. అవును సార్. సో మనం వాళ్ళతో ఎట్లా కంపీట్ అవ్వగలుగుతాం సేమ్ సబ్జెక్ట్స్? కష్టం కదా. కరెక్ట్. సో స్పెషలైజేషన్స్ లేకుండా అందరికి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ పెడితే బెటర్ అని చెప్పి ఆప్షనల్ వల్ల అది అందుకు పెట్టారు, అందుకు తీసేయాలి. ఐ అగ్రీ విత్ యువర్ ఒపీనియన్ సార్. నాకు కూడా సేమ్ ఒపీనియన్ ఉంది. బట్ విత్ యువర్ పర్మిషన్ ఐ వాంట్ టు యాడ్ ఎ పాయింట్. సో 2019-18 ఈ ఇయర్స్ చూసుకుంటే నార్మలీ యూపీఎస్సీ క్రాక్ చేసిన వాళ్ళలో ఆల్మోస్ట్ 75% ఆర్ ఫ్రమ్ ద ఇంజనీరింగ్ అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. ఆ 75%లో అందులో 85%, 90% మంది హ్యూమానిటీస్, లైక్ సోషియాలజీ, సైకాలజీ, ఫిలాసఫీ ఇలాంటి సబ్జెక్ట్స్ ఆప్షన్స్ గా తీసుకున్నారు. ఇంకొంతమంది సైంటిఫిక్ సబ్జెక్ట్స్ తీసుకున్నారు, లైక్ ఆంథ్రోపాలజీ, ఎకానమీ, సోషల్ సబ్జెక్ట్స్.
So 85%, though they are from science background, engineering background, they are opting for humanity. ఎస్ అంటే నాకు అనిపించింది ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు కానీ నిజంగా వాళ్ళు అప్పటిదాకా చదివిన గ్రాడ్యుయేషన్ నుంచి సొసైటీ కాంట్రిబ్యూషన్ ఇద్దాం అనేది పోతుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వల్ల. ఈ ఎగ్జామ్లో నేను మంచి స్కోర్ చేయాలి అంటే జనరల్ సబ్జెక్ట్ తీసుకుంటే బెటర్. అప్పుడు ఆప్షన్ ఈస్ లూజింగ్ ఇట్స్ రిలవెన్స్ కనిపించింది. ఇంకొకటి ఏంటి సార్, ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ కి స్కోరింగ్ ఎక్కువ తక్కువ ఉందని కూడా అంటారు. ఎండ్ ఆఫ్ ది డే మీరు ఒకసారి పాస్ పర్సెంటేజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఎవరైతే క్లియర్ చేస్తున్నారో 9 to 10% ప్రతి సబ్జెక్ట్ లో క్లియర్ చేస్తున్నారు. చాలా రేర్ గా 0%, 2% ఆసామీస్ లాంగ్వేజ్ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. దానిలో ఎవరు అప్లై చేయరు, యాక్చువల్లీ ఎవరు చేయలేదు కాబట్టి, ఎవరు ఇంటర్వ్యూ రాలేదు కాబట్టి ఎవరు క్లియర్ చేయలేదు ఆ లాంగ్వేజ్. సో అలా ఆప్షన్ తీసుకోలేదు. అనిమల్ హస్బెండరీ హ్యాస్ 18% రేషియో, హైయెస్ట్ రేషియో. వాళ్ళు ఎక్కువ మంది క్లియర్ చేస్తారు, తక్కువ మంది తీసుకున్నారు కాబట్టి. తక్కువ మంది తీసుకున్నారు అంటే మెయిన్స్ కి వచ్చింది తక్కువ మంది. ఇప్పుడు 20 మంది వచ్చిన 5 క్లియర్ చేశారంటే రేషియో పెరుగుతుంది కదా. కాకపోతే ఇక్కడ ఆంథ్రోపాలజీ, సోషియాలజీలో ఆల్మోస్ట్ మనకు ఎంత 500 వరకు వెళ్ళారు. చాలా ఎక్కువ మంది వెళ్ళినప్పుడు ఏంటంటే షేర్ కూడా ఎక్కువ మంది చేస్తున్నారు అన్నమాట. రేషియో ఇస్ ఆల్మోస్ట్ 9 to 10% అంతే క్లియరింగ్ రేషియో. అన్ని సబ్జెక్ట్స్ లో ఆల్మోస్ట్ అలానే ఉంది, పాపులర్ సబ్జెక్ట్స్ లో. సో రిలవెన్సీ మళ్ళీ పోయినా ప్రాబ్లం లేదు. నేనేమంటున్నా అంటే వీళ్ళ రికమెండేషన్స్ దేని బేస్ మీద అయినాయి అంటే సింప్లిఫైడ్ అవుతుంది ఎగ్జామ్. ఫస్ట్ ఎగ్జామ్ విల్ బి వెరీ సింప్లిఫైడ్, అందరికి ఈక్వల్, అన్ని సబ్జెక్ట్స్ ఒకటే ఉంటాయి. సో ఈక్వల్ ఫీల్డ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరికి అడ్వాంటేజ్ అవుతుందో ఎవరిది కాదో అవసరం లేదు. ఇంట్రెస్ట్ పోతుంది కదా, నాకు ఇంట్రెస్ట్ ఉండే ముందు ఆప్షనల్ సబ్జెక్ట్ లో నాకు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ లేదంటే వదిలే ప్రిపరేషన్, ఇబ్బంది లేదు. అంతే కదా. వీ నీడ్, ఇండియా నీడ్స్ పీపుల్ హూ కెన్ సర్వ్, బెండ్ దేర్ హెడ్స్ అండ్ సర్వ్, నాట్ కంప్లైంట్. ఇండియా నీడ్స్ సివిల్ సర్వీసెస్, సివిల్ ప్రివిలేజెస్ కాదు, ఈ సర్వీసెస్ అన్ని మూసుకొని తలగా ఉంచుకొని పనిచేసే వాళ్ళు కావాలి, కష్టపడి పీపుల్ కోసం. బెండింగ్ ద రైట్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, వర్కింగ్ ఫర్ దట్ కంట్రీ, నాట్ ఫర్ యువర్ కంఫర్ట్. నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు అంతే, మీరు కంట్రీ కోసం పనిచేస్తున్నారు. ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే ఆ స్క్రాప్ అంతా వెళ్ళిపోతుంది. దీని మీద ఇంట్రెస్ట్ వాళ్ళే వస్తారు, ఇంట్రెస్ట్ లేదంటే ఎలా ఉన్నా కూడా దీని మీద నేను సర్వ్ చేయాలంటే కష్టపడుతున్నాడు, నాకు ఇదే కావాలని కూడా కష్టపడతాడు, రీజన్లు చెప్పాడు కదా. సో దట్ దోస్ పీపుల్ విల్ కమ్ ఇన్. దీన్ని సక్సెస్ కావాలి, దీనికోసం ఏం చేయాలో చేస్తాం. ఇప్పుడు ఇంట్రెస్ట్ పోతాను, ఇంతకుముందు ఆప్షన్ లేకుండా అసలు ఇంట్రెస్ట్ అనేది వచ్చింది, ఉన్న వాళ్ళు ఎత్తుకునేటోళ్ళు. ఇంకొకటి ఆప్షనల్ తీసేస్తే మంచి అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కోచింగ్ డబ్బులు పెరుగుతాయి. బట్ యా, ఇప్పుడు రైట్ నో అయితే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ 25-26. ఆల్ ద పీపుల్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ 25-26, ప్లీజ్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ ఆప్షనల్స్, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు మెయిన్స్కి వెళ్ళినప్పుడు అదే మిమ్మల్ని కాపాడుతుంది. తీసేసినప్పుడు కూడా బీ రెడీ, జనరల్ స్టడీస్ బాగా చదివి పెట్టుకోండి. సో దట్ ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ చేసే వాళ్ళు బీ వెరీ స్ట్రాంగ్ ఇన్ యువర్ జనరల్ స్టడీస్. ఇన్ కేస్ దిస్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఆఫ్టర్ ఎలక్షన్స్, ఓకే, వాళ్ళు 2 years తర్వాత 3 years తర్వాత అని చెప్తారు. అప్పుడు కూడా ఇప్పుడు వెన్ ఎవర్ నోటిఫికేషన్ కమ్స్ 2 years ఆగాలి. అనౌన్స్ చేసినా కూడా అప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది చెప్తారు. 2 years మినిమం ఆగాలి, సుప్రీం కోర్ట్ ఇచ్చింది కదా గైడ్లైన్స్. సో 2 years అయితే ఆగాలి. సో ఎలక్షన్స్ తర్వాత అన్నా కూడా డిసెంబర్ తర్వాత అనుకున్నా కూడా 2 years ఆగాలి, 27 వరకు వెళ్తాం. అవును సార్. సో ఇక్కడ నుంచి ప్రిపేర్ అయ్యేవాళ్ళైనా జనరల్ స్టడీస్ ని చాలా గట్టిగా పట్టుకోండి. చూసింగ్ ఆప్షనల్స్ జిఎస్కి రిలేటెడ్ యూజ్ చేసుకోండి. మ్యాథ్స్, ఎలక్ట్రికల్ ఇట్లా తీసుకున్న వాళ్ళు అవుట్. ఇన్ కేస్ ఒకవేళ చేంజ్ అయిపోతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ జిఎస్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అంటే సోషియాలజీ జిఎస్ రిలేటెడ్, సోషియాలజీ, సొసైటీ, ఇండియన్ సొసైటీ ఇవన్నీ ఉంటాయి. ఎస్ఐకి ఎథిక్స్ లో కూడా మనకు వస్తాయి. ఇంటర్వ్యూలో కూడా యా, ఆంథ్రోపాలజీ ఇస్ లిటిల్ బిట్ జిఎస్ రిలేటెడ్. ట్రైబల్స్, సేఫ్ గార్డ్స్ ఇవన్నీ ఉంటాయి. దట్ ఈస్ దేర్. పిఎస్ఐఆర్ ఇస్ జిఎస్ రిలేటెడ్. ఓకే. పబ్బ్యాడ్ ఇస్ లిటిల్ బిట్, బాగా మంచి ఫ్యాకల్టీ ఉంటారు, అది ఇంపార్టెంట్. అవును సార్, సిలబస్ తక్కువ ఉంటుంది. సో సోషియాలజీ, పిఎస్ఐఆర్, ఆంథ్రోపాలజీ ఇవి మంచి జిఎస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. పిఎస్ఐఆర్ విల్ గివ్ యూ, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. కాకపోతే ఇప్పుడు చేశారంటే మీకు చాలా టైం కావాలి పిఎస్ఐఆర్కి. అంటే 6 months 7 months పడుతుంది సిలబస్ అయిపోవడానికి. మళ్ళీ ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటారు కరెంట్ అఫేర్స్. కొంచెం ఈజీలో వెళ్దాం అనుకుంటే సోషియాలజీ, ఆంథ్రోపాలజీ యూ కెన్ గో, విచ్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ యువర్ రీసెర్చ్. కొంతమంది పబ్బ్యాడ్ చేసుకుంటే బెటర్ చేస్తే కలిపేస్తా అంటున్నారు. పబ్బ్యాడ్ దీనిలో జిఎస్ లో అది కూడా మనం అది ఉంది సార్. లైక్ ఆప్షన్ తీసేసి ఒక 2-3 పేపర్స్ యాడ్ చేస్తారు జిఎస్ లో అనేది ఒక టాక్ ఉంది. అందులో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ విల్ బి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది. అది రికమెండేషన్స్ లో అఫీషియల్. దిస్ ఇస్ రూమర్. With your permission, we'll make a separate video on all the reforms of UPSC which are recommended. Okay, reforms, all the rumors of the UPSC. Reforms. Okay, good. Yes, almost same అయిపోయింది. ఇంకొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేయొచ్చు, లైక్ ఏజ్ కానివ్వండి. సో క్లారిటీ ఫైనల్ గా ఏంటంటే 25 కి ప్రిపేర్ అవ్వండి.
26 కి కూడా ప్రిపేర్ అవ్వండి, ఇబ్బంది ఏం లేదు. 27 నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇయర్ ఏం అనౌన్స్మెంట్ రాలేదు అంటే 27 కి కూడా మారదు ఆల్మోస్ట్. ఓకే. సో 2025 లో మనకు నోటిఫికేషన్ వస్తుంది కదా, అప్పుడు రావాలి అనౌన్స్మెంట్. అక్కడ రాలేదంటే మళ్ళీ 27 కూడా ఏముంటుంది, 25. గుడ్ గుడ్. సో ఇప్పుడు ఇక్కడ రాలేదు, ఇప్పుడు 24 లో రాలేదు కాబట్టి 26 వరకు సేఫ్. ఇన్ కేసు ఒకవేళ సీరియస్ తీసుకోవాలంటే ఐ టెల్ యూ డోంట్ టేక్ సీరియస్లీ. బట్ నా ఒపీనియన్ తీసే ఆప్షన్ ఎన్ని రోజులు ఉంచుతారు అంటే, ఇప్పుడు ఈసారి నోటిఫికేషన్ ఇచ్చేసి 25 లో నోటిఫికేషన్ ఇచ్చి 2030 నుంచి ఆప్షన్ లేదని చెప్పండి. 5 సంవత్సరాలు ప్రశాంతంగా ఉంటారు ఎవరు ప్రిపేర్ అవుతున్నారు. అటెంప్ట్స్ ఉంటాయి 6, 7, 9. అవును సార్. సో క్లారిటీ ఉంటుంది, దానికి తగ్గట్టు రెడీ అవుతారు. పర్ఫెక్ట్. సో దట్స్ మై రికమెండేషన్. విక్రమ్ రిఫార్మ్స్. వై నాట్ సార్? ఈ ఎక్స్పీరియన్స్ కి మీరు రిఫార్మ్స్ చాలా సజెస్ట్ చేయొచ్చు. ఇది స్టూడెంట్స్ కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే స్టూడెంట్స్ చాలా ప్రశాంతంగా చదువుకోవచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ లో ఎప్పుడైనా ప్లాన్ ఇవ్వాలి స్టూడెంట్స్ కి. సడన్ గా తీసిన వాళ్ళు ఏమైనా ట్రెజర్ అంటూ పోతున్నారు, టాస్క్ లేని ఆల్రెడీ పెద్ద కష్టం. అప్పటికప్పుడు రెడీ అవ్వాలంటే మెంటల్ గా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చాలా తక్కువ ఉన్నాయి. ఐ థింక్ దట్ వాస్ హ్యాపెన్ ఇన్ CSAT కేస్. చాలా మంది రోడ్ల మీద పడిపోయి ఆల్రెడీ వీళ్ళకి ఆల్రెడీ చాలా కష్టాలు ఉన్నాయండి. ఇంట్లో ప్రెజర్లు, ఫ్యామిలీ ప్రెజర్లు, పెళ్లి ప్రెజర్లు, ఫైనాన్షియల్ ప్రెజర్లు, ఎన్ని ప్రెజర్లు. ఇన్ని ప్రెజర్లు ఉన్నప్పుడు యూపీఎస్సీ గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రెజర్ రావడం, దేనైతే నమ్మకం కూర్చున్నారో వాళ్ళు ప్రెజర్ ఇవ్వదు. ఇంపార్టెంట్ అది. అందుకు నాకు అంటే నేను గట్టిగా నమ్ముతున్నా గవర్నమెంట్ విల్ గివ్ ద టైం అని చెప్పి, లేకుంటే పిల్లలు చాలా బాధపడతారు. కరెక్ట్ సార్. యాజ్ ఎ డెమోక్రటిక్ గవర్నమెంట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. చాలా క్లారిటీ వచ్చింది లైక్ యూపీఎస్సీ మీద, ఆప్షనల్ మీద. సో అర్థమైంది కదా, ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా ఆప్షనల్ ప్రిపేర్ అవ్వండి. నేను రాసేది 27 లోనో 28 లోనో అనుకుంటే కొంచెం టైం తీసుకున్న ప్రాబ్లం లేదు. ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్, ఆ నెక్స్ట్ ఇయర్ రాస్తున్నారు అంటే ప్రిపేర్ అవ్వండి. నో మోర్ డౌట్స్ ఇన్ యువర్ మైండ్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.